ఇంటి వద్దే పింఛన్ పంపిణీ 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న బాబు హామీలు బూటకమని ఒప్పుకున్న గుంటూరు తెలుగు దేశం పార్టీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గడప వద్దకే పింఛన్ పంపితే వాళ్లు సుఖ పడిపోతారని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెటకారం. ఓడిపోతామనే అభద్రతా భావంతోనే చంద్రబాబు హామీలిస్తున్నట్లు అంగీకరించిన పెమ్మసాని ప్రజలారా, గారడీల బాబు మోసపూరిత మాటల్ని గమనించండి. రీసెంట్గా ఇప్పుడు మీ స్టేట్లో 2 పార్టీలు పోటీ పడి 50 ఏళ్ల నుంచి పెన్షన్ అంటున్నారు. అసలు ఈజ్ దేర్ ఎనీ లాజిక్ ఇన్ దాట్? మీరు చెప్పిన కొన్ని ఇబ్బందికరమైన 45 ఏళ్ళకేమో సీలింగ్ ఏజ్ లిమిట్ ఉద్యోగంలో చేరటానికి. అసలు అదే రెడిక్యులస్. 50 ఏళ్ళకి పెన్షన్ ఏంటండి? అసలు ఇవాళ 50 ఏళ్ళ వాడిని వృద్ధుడుగా అంటున్నగలరా? అంటే మన జగన్మోహన్ రెడ్డి వృద్ధుడా? కాదు కదా. కాదు, యువకుడు అని చెప్పుకుంటాడు కదా. చంద్రబాబు ముసలాడు అంటాడు కదా. ఇప్పుడు మీ వయసు కూడా బిలో 50ఏగా. అంతే. అంటే ఇంకో 2-3 ఏళ్ళు పోతే మీకు పెన్షన్. అంటే ఓకే, మీరు ఫార్వర్డ్ క్యాస్ట్ కనుక సరే, లేదా మీకు పెన్షనే కదా. అంటే అందరికి ఇప్పుడు బీసీలకు కొంతమందికి ఇస్తా అన్నారు. ఇందులో ఎవరికన్నా కానీ 50 ఏళ్ళకి మీరు ఇందాక అన్నారే ఆరోగ్య రీత్యా దెబ్బతిన్న వాళ్ళు, మీరు అన్నట్టు వల్ల కాలు చెయ్యి సరిగ్గా పని చేయని వాళ్ళు, అది డిజర్వ్డ్ పీపుల్. చిన్నప్పటి నుంచి ఇవ్వండి, ఇబ్బంది లేదు. చదివించండి, ఏదైనా చేయండి. కానీ ఏంటి ఊరికి నువ్వు ఇంట్లో కూర్చొని నీకు పొద్దున్నే ఇది ఒకటి కొత్తగా తయారైంది, ఇంటింటికి వచ్చేసి డబ్బులు ఇచ్చేసి పోవటం అని ఫస్ట్కి. అంటే అసలు మీకు ఫీల్ ఏముంటుంది అంటున్నాను నేను. కరెక్టే మీరు చెప్పినవి. ఇవన్నీ ఏంటంటే స్లోగా ఓపిక్గా సార్ట్అవుట్ చేసుకోవాలి తప్పించి, ఇప్పుడు అపోనెంట్ని బట్టి ప్రజలు అప్పటికప్పుడు అలవాటు పడ్డ విధానానికి తగ్గట్టుగా ముందు మీరు వాళ్ళు గెలిస్తే ఏదన్నా ప్రజలకు మేలు చేయరు. కానీ మీరు మీ ఒక్కళ్ళ బాధ్యత కాదు. నేను చెప్పేది సిస్టమ్ లో అన్ని చోట్ల ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. వీటన్నిటికీ కూడా ఎలక్షన్ కి అది వేలంపేట అవుతుంది. ఆ వేలంపాట ఎక్కడికి వెళ్తుంది అంటే మరి వీటిని కూడా ఇవన్నీ కూడా చర్చించాల్సిన విషయాలు. ఎటుపోతున్నాం అనేది ధైర్యంగా చర్చించాలి. ఎవరైనా చర్చించి ఆ ఫోరం ఏమో వాళ్ళేమో పెద్ద యాక్టివ్గా ఉండలేదు. వచ్చింది ఏంటంటే జనాన్ని నష్టం ఏంటో తెలియాలి కదా వాళ్ళకి. ఎడ్యుకేట్ చేయాలి, ఎంపవర్ చేయాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రాపర్ గా క్రియేట్ చేయగలగాలి. ఇవన్నీ చేయడానికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది. అవి వచ్చే వరకు కొన్ని తప్పవు. ఏ ముఖ్యమంత్రి కూడా వాడి ఆస్తి అమ్మైతే ఎవరు కదా. అది ప్రజలకు కూడా చాలా మంది తెలుసు వాస్తవంగా. అయినా పర్లేదు, అది మాకు ఇవ్వకపోతే రైట్ అవుతుంది. అది అంటే వాళ్ళు అడుగుతున్నారని నేను అనుకోవట్లేదు. వాస్తవంగా ఎక్కువ మంది మనం ఇన్సెక్యూరిటీతో చేస్తున్నాం అనేది నా ఒపీనియన్. మీకు ఏమవుతుందంటే ఒక ఎలక్షన్ లో ఇచ్చింది, రెండో ఎలక్షన్ కి రైట్ అయిపోతుంది. అది ప్రాబ్లం.